సార్ ఇప్పుడు ఈ చేలో మనము వైకే స్టార్ ఆక్సివిజ్ కొట్టించాము. కొట్టించిన తర్వాత మొక్క చూడండి మనకి బ్రాంచెస్ ఎలా వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8 9 బ్రాంచెస్ లాగా వచ్చినాయి. ప్లస్ మనకి బుట్టలాగా వచ్చింది. ఈ వైకే స్టార్కి ఏంటంటే ఈ బుట్ట బాగా వస్తుంది. ప్లస్ మనకి ముడతన్న కంట్రోల్ అయ్యిద్ది, పురుగున్న కంట్రోల్ అయ్యిద్ది. మనం ఆక్సివిజ్ కలుపుతున్నాం కాబట్టి మనకు దోమ కూడా కంట్రోల్ అవుతుంది. కొట్టని చెట్టు చూడండి, దీనికి వేరే కెమికల్ కొట్టారు. ఇదే చేలో అటు పక్కన వైకే స్టార్ ఆక్సివిజ్ కొట్టారు, ఇది వేరే కెమికల్ కొట్టారు. చూడండి 1 2 3 4 బాగా వస్తే 5 వచ్చినాయి. మన దాంట్లో 10 బ్రాంచెస్ దాకా వచ్చినాయి. మీరు ఈ మందులు వాడిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగా బుట్ట వచ్చిందండి. బాగా బుట్ట వచ్చింది, ముడత పోయింది. పారిందా ముడత? బాగా బాగుందండి. కొట్టిన దానికి కొట్టిన దాని తేడా అండి. ఎలా ఉంది తేడా? ఇదేమో బుట్ట వచ్చిందండి, ఇక బుట్ట వచ్చింది. అదేమో బుట్ట ఇలా సైడ్ కొమ్మలో బాగా బుట్ట వచ్చింది. కొట్టం దాంట్లో బుట్ట రాలేదు, బుట్ట తక్కువగా ఉంది. మీకు ఈ మందులు వాడిన తర్వాత ముడత పోయింది, బుట్ట వచ్చింది, చేను బాగుంది. బాగుందండి. మనకి ఈ వైకే స్టార్ ఆక్సివిజ్ ఏంటంటే, ఈ వైకే స్టార్ అనేది మనకి మిర్చిల్లో కింద ముడత పై ముడత పురుగు కంట్రోల్ అవుతుంది. ప్లస్ చేను బాగా బుట్ట వస్తుంది, అంటే బ్రాంచెస్ బాగా వస్తాయి. దాంతోపాటు ఈ ఆక్సివిజ్ దోమ కంట్రోల్ అయ్యిద్ది. ప్లస్ ఇది కూడా దీనికి కూడా బ్రాంచెస్ వస్తాయి. ఈ రెండు కలిపి ఎప్పుడైతే కొట్టామో మనకి మిర్చిలో కింద ముడత పై ముడత పురుగు పోద్ది, ప్లస్ దోమ పోతుంది, చెట్టు బాగా పుట్టగడుతుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే 2025 సంవత్సరము ప్రతి రైతు చేలో కూడా, ప్రతి ఫార్మర్ చేలో నాటిన 15 నుంచి ముడతలు బాగా కనపడుతున్నాయి. కింద ముడత ఉంటుంది, కొన్ని చేలలో పై ముడత ఉంటుంది. వీళ్ళు కెమికల్ ఎంత కొట్టినా కూడా, ఎంత డోసు కొట్టినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు, అంటే ఆకు పూర్తిగా ఫ్రీగా రావట్లేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు, కెమికల్ ఎక్కువ డోస్ వేసి ఎక్కువ డోసెస్ వాడుతున్నారు. అప్పుడు ఇంకేం చేస్తుంది, మొక్క హార్డ్ అయిపోయి ఇంకా ముడతగా ఉండి అసలు తిప్పుకునే పరిస్థితి కనపడలేదు. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే, మనకి ముడత ఎప్పుడైతే కనపడిందో, కింద ముడత కానీ పై ముడత కానీ, మనం చిన్న స్టేజ్ అంటే 30 రోజులు 35 రోజులు అప్పుడు వైకే స్టార్ ఆక్సివిజ్ వాడుకోండి. మనకి ముడత పోతుంది, చెట్టు బాగా ఫ్రీ అవుతుంది, మనకి మంచి చేను కూడా మంచి క్వాలిటీ వస్తుంది.